ఇది విరాట్ కోహ్లీ అంటే కింగ్ కోహ్లీ జూలు విదిలిస్తే ఏం జరుగుతుందో అనేది సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో చూపించారు. ఒకటి కాదు రెండు కాదు 3 వన్డేలు సిరీస్లోని 3 వన్డేల్లో కూడా ఊచకోత కోసాడు విరాట్ కోహ్లీ. మొదటి వన్డేలో 135 పరుగులు, రెండో వన్డేలో 102 పరుగులు, మూడో వన్డే వైజాగ్లో 65 పరుగులు నాట్అవుట్. ఎక్కడా తడబడలేదు, ఎక్కడా బెదరలేదు, ఎక్కడా కూడా చిన్న రిమార్క్ను కూడా అవతల వాళ్ళకి ఇవ్వలేదు. తన బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించాడు. ఇంకా చెప్పాలంటే వింటేజ్ విరాట్ కోహ్లీని తనలో నుంచి బయటకు తీసుకొచ్చాడు ఒక రకంగా. సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కానీ వన్డే సిరీస్లో కానీ అభిమానులందరికీ కానీ ఏదైనా సంతృప్తికరమైనటువంటి విషయం, ఈ 2 సిరీస్లలో గొప్ప విషయం ఏదైనా ఉందంటే విరాట్ కోహ్లీ పరుగులే. 3 మ్యాచ్లకి 302 పరుగులు, సగటున ఒక మ్యాచ్కి 100 చొప్పున, ప్రతి మ్యాచ్కి సెంచరీ చొప్పున ఆడాడు విరాట్ కోహ్లీ. ఇది విరాట్ కోహ్లీ అంటూ ఇప్పుడు విరాట్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం చూసాం విరాట్ కోహ్లీ పైన వచ్చినటువంటి విమర్శలు. రోహిత్ని విరాట్ని టీంలో నుంచి తీసేస్తారా, లేకుంటే మేనేజ్మెంట్ అనుసరిస్తున్నటువంటి విధానాలు, గంభీర్కి వీరిద్దరికి పడనటువంటి పరిణామాలు, వస్తున్నటువంటి రకరకాల కామెంట్స్ నేపథ్యంలో ఎక్కడా కూడా ఇలాంటి కామెంట్స్ కానీ, వారిని నెగిటివ్ చేసేటువంటి దానికి కానీ, విమర్శించేటువంటి వారికి కానీ, వారిని టీంలో నుంచి తీసేసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికైనా కానీ బ్యాట్ తోటి చంప మీద ఇచ్చిపడేసినట్టుగా పరుగులతోనే సమాధానం ఇచ్చారు రోహిత్, విరాట్ ఇద్దరు కూడా. ముఖ్యంగా విరాట్ అయితే ఇంకా అసలు తన కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్లో పెరిగింది. మాట్లాడాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఈ యొక్క టోర్నమెంట్లో వన్డే సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎన్నికయ్యాడు విరాట్ కోహ్లీ. మొత్తంలో టాప్ స్కోరర్గా ఉన్నాడు. మొత్తం ఇందులో 11 అందులో 11 మొత్తం 22 మంది ప్లేయర్స్లో 2 జట్ల ప్లేయర్స్లలో 302 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడుగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ సందర్భంగా మాట్లాడి గత 2 సంవత్సరాలలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చాలా ఫ్రీగా నేను ఆడాను, చాలా పీస్ఫుల్గా ఆడాను, చాలా కాన్ఫిడెన్స్గా ఈ యొక్క టోర్నీ అంతా కూడా ఆడాను, అద్భుతంగా రాణించాను. సిక్స్లు కొట్టడం కూడా ఈజీగా, అంటే సిక్స్లు కొట్టడానికి కూడా తన కంఫర్ట్నెస్ ఇంకా పెరిగిపోయింది చాలా ఈజీగా అంటూ కూడా చూసాం. 3 మ్యాచ్ల్లో కూడా విరాట్ ఎప్పుడు కూడా ఫోర్స్ గేమ్స్ ఆడుతుంటాడు, ఎక్కువగా క్లాసీ గేమ్ ఆడతాడని చెప్పేసి అనుకుంటాం. కానీ ఈ టోర్నమెంట్లో ఈ యొక్క వన్డే సిరీస్లో రోహిత్ శర్మ బాధ్యత విరాట్ కోహ్లీ తీసుకున్నాడు, విరాట్ కోహ్లీ బాధ్యత రోహిత్ తీసుకున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే స్ట్రైక్ రేట్ చూసినా కూడా 144 స్ట్రైక్ రేట్తోని లాస్ట్ వన్డే ఆడాడు విరాట్ కోహ్లీ. మొదటి వన్డే కూడా 100+ స్ట్రైక్ రేట్ ఉంది, రెండో వన్డేలో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. రోహిత్ వచ్చేసరికి రివర్స్లో ఉంది. ఎప్పుడైనా రోహిత్ స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటుంది, కోహ్లీ స్ట్రైక్ రేట్ కొంత తక్కువ కనిపించింది ఆ మధ్య కాలంలో. కానీ రోహిత్ బ్యాలెన్స్గా ఆడాడు, విరాట్ విధ్వంసం సృష్టించాడు. ఏదేమైనా ఇద్దరి ద్వయం ఈ యొక్క వన్డే సిరీస్ మొత్తాన్ని కూడా చీల్చి చెండాడారు సౌత్ ఆఫ్రికా సిరీస్ని. అంటే వీరిద్దరు లేకపోతే అసలు ఈ సిరీస్ ఊహించుకోవడానికే మరలి వైట్ వాష్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, అట్లా కనపడింది. ఇది టెస్ట్ వైట్ వాష్ అయిన తర్వాత వన్డేలో కనుక వీళ్ళు సీనియర్స్, వీళ్ళ పని అయిపోయిందని చెప్పేసి వీళ్ళు వద్దనుకుంటున్నటువంటి ఆలోచన మట్టిపుర్రలో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ నిజంగానే ఈ సిరీస్లో కనుక వారు ఆడకపోతే ఏం జరిగిద్దో అనేది రిజల్ట్ కనిపిస్తుంది అక్కడ క్లియర్గా. భుజాల మీద మోసుకుంటూ వచ్చి వన్డే సిరీస్ మొత్తాన్ని కూడా గెలిపించారు రోహిత్ కోహ్లీని. హాఫ్ ఆఫ్ ది గేమ్ మొత్తం వీరిద్దరు ఆడారు ఈ సిరీస్ మొత్తంలో కూడా. వారు లేకపోతే ఈ వన్డే సిరీస్ కూడా వైట్ వాష్ అయ్యేదేమో సౌత్ ఆఫ్రికా చేతిలో. ఇండియాలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడేది. అందుకే ఇప్పుడు విరాట్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. సగర్వంగా విరాట్ కోహ్లీ పరుగుల ప్రవాహాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సిరీస్లో 3 సెంచరీలు అంటే అసలు అంత ఈజీ కాదు. చాలా రోజుల తర్వాత విరాట్ వింటేజ్ గేమ్ని మనం చూసాం. 3 వన్డేల్లో 3 వన్డేలకు 100 స్ట్రైక్ రేట్ అంటే యావరేజ్ అంటే అంత ఈజీ అయినటువంటి విషయం. అంటే ప్రతి మ్యాచ్కు 100 కొట్టాడు ఒక ప్లేయర్. ఫస్ట్ వన్డే 100, సెకండ్ వన్డే 100, థర్డ్ వన్డే 100. యావరేజ్ ప్రకారం చూస్తే స్కోర్ ప్రకారం 2 సెంచరీలు చేశాడు ఆల్రెడీ. ఇంకొక హాఫ్ సెంచరీ తోటి సెంచరీ మిస్ అయింది ఆ స్కోర్ లేకపోవడంతో, సౌత్ ఆఫ్రికా స్కోర్ లేకపోవడంతో. లేకుంటే అక్కడ కూడా సెంచరీ పడిపోయేది. ఇంకా ప్రతి మ్యాచ్కి 100 చొప్పున ఈ అద్భుతమైనటువంటి గేమ్ ప్రదర్శనతోటి 2025 భారత్ తరపున అత్యధిక పరుగులు చేస్తున్నటువంటి టాప్ స్కోరర్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. 652 పరుగులతో విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. 2025 వన్డే పరుగులు అత్యధికంగా చేసిన వారిలో 651 పరుగులతో రోహిత్ శర్మ రెండో ప్లేస్లో ఉంటాడు.
టాప్ 1-2 బ్యాట్స్మెన్ల పైన నిన్న మొన్నటి దాకా చేసినటువంటి ప్రేలాపనలు, కామెంట్స్, విమర్శలు ఏమాత్రం కూడా ఇప్పుడు వీరి గురించి మాట్లాడేటువంటి అర్హత ఎవరికీ లేదు. కోచ్ కానీ మేనేజ్మెంట్కి ఎవరైనా కానీ వీళ్ళని ముట్టుకుంటే ఇంకా అగ్నిలా కాలిపోతారనేటువంటి సంకేతాన్ని ఇచ్చారు వారి ప్రదర్శనతోటి. ఎందుకంటే వారు కావాలి, టీమిండియాకు వారి అవసరం ఉంది. 2027 వరల్డ్ కప్ వరకన్నా కనీసం మోస్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది వాళ్ళకి. ఆ తర్వాత సరే ఆ వరల్డ్ కప్ తర్వాత ఏం జరుగుతుందో అప్పటికి మనం అంచనా వేయలేం, కానీ అప్పటి వరకు అయితే చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది వీళ్ళిద్దరికి. వీరు లేకపోతే కష్టం 2027 వరల్డ్ కప్ అనేది చాలామంది మాజీలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టి అభిమానుల యొక్క కాన్ఫిడెన్స్ని మరింత పెంచి రోకో ఆడినటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈ 2025 సంవత్సరంలోనే హైలైట్గా మిగిలిందని చెప్పొచ్చు. ఇయర్ ఎండింగ్ తుదిలో జరిగినటువంటి వన్డే సిరీస్లో ఒక చాలా చక్కటి ఎండింగ్ని ఇచ్చారు విరాట్ అండ్ రోహిత్. సో దీంతో వన్డే సిరీస్ అయిపోయింది. ఇప్పుడు టీ20లో ప్రారంభం కాబోతున్నాయి సౌత్ ఆఫ్రికాతోటి. మరలా మేము ఎప్పుడు చూస్తాం రోకో బ్యాటింగ్ అని చెప్పేసి ఇప్పుడు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మళ్ళీ నెక్స్ట్ సిరీస్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వీళ్ళని గ్రౌండ్లో చూస్తాం. ఎందుకంటే టెస్ట్లో టీ20లో ఆడేటువంటి పరిస్థితులు రిటైర్మెంట్ ఇచ్చారు. ఇక మిగిలింది వన్డేనే కాబట్టి మరలా వన్డే సిరీస్ వచ్చే వరకు వీళ్ళని గ్రౌండ్లో చూడలేము అనేటువంటి ఒక బాధ, ఆవేదన, మరొక వైపు ఆతృతగా ఎదురుచూపు. ఏదేమైనా కూడా సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ విధ్వంసం అనేది మరలా ఇంకా వన్డే సిరీస్ వచ్చే వరకు అభిమానులకు ఒక కన్నుల పండుగగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.